ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి చెప్పేది ఒక్కటే అండి. మేము ఒకే ఒక్క డిమాండ్తో ముందుకొస్తున్నాం. ఏంటి అది అంటే, వీళ్ళు ఇస్తాన్న 5,000 ఉద్యోగ నోటిఫికేషన్ మాకు వద్దు, 19,000 ఉద్యోగ నోటిఫికేషన్ మాకు కావాలి అని మేము అడుగుతున్నాం. నేను రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ చేస్తున్నా, ఎంతసేపు గత ప్రభుత్వం మీద పడి ఏడ్చిండ్రు కదా వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు అని. అదే గత ప్రభుత్వంతో మీ ప్రభుత్వాన్ని పోలిస్తే గత ప్రభుత్వంలో మినిమం 10,000 అబౌవ్నే ఉంది నోటిఫికేషన్. కానీ ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎందుకు 5,000 దగ్గరే ఆగిపోతుంది? దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం తరఫున ఎవరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు నేను అడుగుతున్న. సోకాల్డ్ పెద్ద మనుషుల్ని ఇంతకుముందు వచ్చి మా నిరుద్యోగుల వెంబడి తిరిగి మాట్లాడారు కదా, వాళ్ళందరూ ఎందుకు ఈరోజు మౌనంగా ఉన్నారు? కోదండరామ్ గారు మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? కనిపిస్తలేవా నిరుద్యోగుల బాధలు? మీరు మాట్లాడాలి కదా, ఎందుకు మాట్లాడట్లేదు? ఆనాడు గత ప్రభుత్వం మీద మీరు నిప్పులు పోసినారు, ఇయ్యలేదని. మరి ఈ రోజు ఇవ్వండి. మీకు అంత దమ్మున్న వాళ్ళైతే, చేతనైన వాళ్ళైతే ఇవ్వండి. సీఎం 2 రీజన్లు చెప్తున్నాడు. నేను నల్గొండలో చెప్పిండు 70,000 ఇచ్చిన 30 నెలల్లో 70,000 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఇదని చెప్తున్నాడు. రెండోది ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి విడుదల వారు చేస్తా అంటున్నారు. నేను అడుగుతున్న అదే సీఎం రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ నాయకుల్ని చాలాసార్లు చాలా వేదికల మీదుగా మేము సవాల్ చేసినాం. మీరు రండి, మీరు వచ్చి 70,000 ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరు, ఏ డిపార్ట్మెంట్లలో ఇచ్చిండ్రో మాకు చూపించండి అని మేము అడుగుతున్నాం. ఎగ్జామ్ రాసిన వాళ్ళే మాకు తెలియదా అండి ఉద్యోగాలు ఎంతవరకు ఇచ్చిండ్రా ఇవ్వలేదు? ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడగండి, ఇచ్చిండ్రా లేదా అనేది తెలుస్తుంది. రావాలి మరి, దిల్సుఖ్ నగర్కి రావాలి, అశోక్ నగర్కి రావాలి. ఎందుకు రావట్లే? అదే రాహుల్ గాంధీ ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు ఆయనకు టైం కుదిరింది. మరి ఇవాళ ఎందుకు కాంగ్రెస్ నేతలకి టైం కుదురుతలేదని నేను అడుగుతున్నా. ఇంకొకటి, బడ్జెట్ సాకు చూపిస్తారు. అదొక ఎస్కేప్ మేనరిజం తప్ప బడ్జెట్ అనేది సాకు కానే కాదండి. ఇప్పుడు యువతని బాగు చేయడానికి బడ్జెటే అడ్డు ఎందుకు అవుతుంది? యువత కోసం బడ్జెట్ స్పెండ్ చేయలేని రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు అని నేను క్వశ్చన్ చేస్తున్నా. యువత బాగు కోసమే పనిచేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు. అసలు నేను అడుగుతున్నా, ఏ సెక్టర్ వాళ్ళని బాగు చేసిండు రేవంత్ రెడ్డి గారు? బడ్జెట్ లేకపోవడానికి ఏ రంగంలో ఉన్న ప్రజలను అభివృద్ధి చేసిండో చెప్పాలి. కోటి మంది మహిళని కోటీశ్వరరాలను చేస్తా అంటాడు. మరి ఎంతమంది మహిళలను చేసిండు? ఇన్ని లక్షల కోట్ల అప్పు తెస్తున్నాడు కదా. అన్ని లక్షల కోట్లలో కనీసం కొన్ని కోట్లు నిరుద్యోగులకు ఖర్చు పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి మనసు వస్తలేదా? ఇప్పుడు బడ్జెట్ లేదు అని చెప్పి ఆయన ఢిల్లీ ప్రయాణాలు అయితే ఆపట్లేడు కదా, ఆయన విలాసాలు అయితే ఆపట్లేడు కదా. ఇవన్నీ ఆపేసుకొని మా భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టమనండి. ఎందుకు ఖర్చు పెట్టట్లేదు? ఇది కంప్లీట్ నిర్లక్ష్యం మాత్రమే. ఇది బడ్జెట్ సాకు కానే కాదు. వాళ్ళు ఇచ్చిన 70,000 ఉద్యోగాలు నిజం కానే కాదు. ఏం చెప్తారు? ఇప్పుడు 20 రోజులలో, గత 20 రోజులలో ఇప్పుడు 10 సార్లు పైగా ఇట్లా ర్యాలీలు చేసిరు, ధర్నాలు చేసిరు. ఇంకెన్ని రోజులు చేస్తారు ఇట్లా? చేయాలండి. ఇప్పుడు మా కర్మ అట్లా తగలబడింది. దరిద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నందుకు మా దరిద్రం ఇట్లా, ఆ కర్మ మేము అనుభవిస్తున్నాం. మాతో పాటు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఏం చేస్తాం? మాకు వచ్చిందాక పోరాడాల్సిందే కదా, మాకు ఆప్షన్ లేదు కదా. ఇంత పోరాడుతున్నందుకు కనీసం ఎందుకు పోరాడుతురు అని కనీసం దాని మీద ఎంక్వైరీ చేయకుండా, చర్చలకు పిలవకుండా, మాట్లాడకుండా ఇంకా పైనంగా నిరుద్యోగుల మీదనే అబండాలు వేస్తూ వస్తున్నారు అని అంటే రేవంత్ రెడ్డి అసమర్థత ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ప్రూవ్ అయిపోతుంది. సో మేము కంటిన్యూస్గా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కాదు, ప్రభుత్వం వచ్చిన 6 నెలల నుంచే మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే గమనించాల్సింది ఏంటి అంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కాబట్టి. సో కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసి ఉంటే మాకు ఇవాళ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. సో మేము గవర్నమెంట్ని డిమాండ్ చేసేది ఒకటే, మీరు ఇస్తున్న హామీలు మాకు ఇవ్వండి. ఎస్పెషల్గా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో 5,000 కాదు 19,000 ఖాళీలను భర్తీ చేయండి. ఏజ్ విషయంలో కూడా తప్పు అటు సైడ్ ఉంది. మేము చేసిన ఏకైక తప్పు ఏంటంటే ఓటేయడం. బడ్జెట్ లేదు అంటే మా అప్లికేషన్ ఫీజులే 450 కోట్లు వస్తుంది. 15 లక్షల మంది అప్లై చేస్తారు. అవి ఎన్ని పోస్టులు ఉన్నా 15 లక్షల మంది అయితే ఖచ్చితంగా అప్లై చేస్తారు. ఇంకొకటి, అందాల పోటీలు పెట్టడానికి నీకు బడ్జెట్ ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి నీకు బడ్జెట్ ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వేసేందుకు నీకు బడ్జెట్ ఉండదా? అన్నిటికీ డబ్బులు ఉంటాయి. మా అప్లికేషన్ ఫీజులే 450 కోట్లు వస్తాయి. 15 లక్షల మంది అప్లై చేస్తారు. ఒక్కొక్కరికి 3,000. ఎక్సైజ్ కానిస్టేబుల్ అని ఎస్ఐ అని 3,000 వస్తాయి ఒక్కొక్క దానికి. ఏజ్ విషయంలో కూడా ఆయన వైపే తప్పు ఉంది. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, మాకు ఉద్యోగాలు లేక 4 సంవత్సరాలు అవుతుంది. ఇవి 2 దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఏజ్ కూడా పెంచాలి. వాళ్ళు ఉద్యోగాలు కూడా 19,000 భర్తీ చేయాలి. మాకు నమ్మకం లేకనే కదా ఈ కొట్లాడుతుంది. నమ్మకం ఉంటే సరే వేస్తాడేమోలే అన్నట్టుగా మేము ఉంటుండే, చదువుకుంటుండే. నమ్మకం లేదంటున్నారు, మళ్ళీ కొట్లాడుతా అని అంటున్నారు. అసలు నమ్మకం లేదు కాబట్టే కదా మేము కొట్లాడుతున్నది. అది మాది కామారెడ్డి డిస్టిక్. నేను కూడా ఎస్ఐపిసి ఆస్పిరెంట్నే. పోయినసారి నాది 2 మార్క్స్ పోయింది ఇది ఏఆర్. ఎందుకంటే మీరే ఖాళీగా 17,000 19,000 ఉన్నాయని మీరే చెప్తున్నారు. మళ్ళీ మీరే 5,000 ఇస్తున్నారని మీరే చెప్తున్నారు. అసలు 5,000 ఎక్కడ సబ్ క్యాష్ చేస్తే ఒక్క క్యాష్కి ఒక్కటి కూడా సరిపోదు మాకు. మేము 2022 నుంచి 26 వరకు 4 years ఏజ్ అయిపోతుంది మా అన్నయ్య వాళ్ళకు. ఎందుకంటే గత ప్రభుత్వం 34 ఇచ్చింది ఏజ్. మీరు ఇప్పుడు 34 30 తగ్గిస్తున్నారు మీరే. మాకు పీసీకి 36, ఎస్ఐకి 38 ఏజ్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే జియో 87 అప్డేట్ చేయాలి.
అది ఏజ్ కోసం అప్డేట్ చేస్తే 36 ఏజ్ వస్తుంది మాకు. మీరు 32కి తగ్గించడం అది ఘోరం. ఎందుకంటే మీరే ఇయర్కి కనీసం 5,000 చొప్పున ప్రతి ఇయర్ పోస్టులు వేస్తే మేము ఏజ్ కోసం అడిగే వాళ్ళం కాదు. ఎందుకంటే 4 ఇయర్ నుంచి చేయలేరు కాబట్టి మీ తప్పే అది. మీ తప్పుని మీరు సర్దిద్దుకోవాలి. మేము కాంగ్రెస్ వస్తుంది మార్పు వస్తుంది అని మా అమ్మ నాన్నకు చెప్పి ఎంతో మందితోని మా అమ్మ నాన్న ఈసారి కాంగ్రెస్ వస్తే మార్పు వస్తుంది అని చెప్పి ఓట్లు వేయించినాం. ఆ ఓట్లు వేయించినందుకు మా బాధ మేము అనుభవిస్తున్నాం. మీరు మా ప్రధాన డిమాండ్ ఏంటంటే మాకు 5,000 పోస్టులు అసలే వద్దు. మీరు విడతల వారికి కూడా అవసరం లేదు. మాకు 19,000 పోస్టులు ఫిలప్ చేసి మాకు ఏజ్ పెంచి మాకు న్యాయం చేసే వరకు మా పోరాటం ఇట్లనే కొనసాగిస్తామని డిమాండ్ చేసి ఓటేసి గెలిపించినప్పుడు పద్ధతిగా మాకు మేము అడిగినా ఇవ్వాలి. మేము అడిగిందే మేము ఇవ్వలే, మీరు చెప్పిందే మేము ఇవ్వమంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మా పరిస్థితులు ఎట్లున్నాయి ఆస్పిరెన్సీ అంటే నిన్ననే ఇంటికాడ నుంచి నాకు కాల్ వచ్చింది. నేను అదే రియల్గా జరిగింది నేను చెప్తున్నా. మా మమ్మీ ఫోన్ చేసి ఎన్ని రోజుల నుంచి చదువుతావు, అసలు ఆ జాబులు ఏంది, అది ఏంది కథ, ఇంటికి వచ్చేసాయి ఏంటిది అంటుంది. నా పరిస్థితి ఏంటంటే ఇంటికి పోతే నాకు చదవాలని ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇక్కడ ఉంటే కనీసం ఈ సర్కమ్స్టాన్సెస్ స్టడీ హాల్ ఫీజు కట్టాలంటే 1,500 కావాలి, మళ్ళీ హాస్టల్ ఫీజు కావాలంటే 6,000 కావాలి. నెల వచ్చేసరికి నాకు ఒక 10,000 పడుతుంది. ఇట్లా మా డాడీ ఒక 1.5-2 ఇయర్స్ అయితే నేను ఇక్కడ ఉండబట్టి నేను డిగ్రీ అయిపోయింది లాస్ట్ ఇయర్ నుంచే నేను ప్రిపేర్ అవుతున్నా. అయితే నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు మేము అడుగుతలేము, మీరే చెప్పారు 19,000 ఇస్తారని. మరి మీరు చెప్పిందే మాకు ఇవ్వండి కదా. మేమేం లొల్లీలు చేయము, మేము వచ్చి వాడల మీద పడి ఇట్లా ఉర్రము, మేము ఏమైనా అడుక్కున్న అలా తిరుగుతున్నాం. అయినా మాకు గవర్నమెంట్ నుంచి ఇంత రెస్పాన్స్ అయినా రావాలి కదా. మేము స్టూడెంట్స్ పిల్లలమే, మా బాధలు మీరు అర్థం చేసుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. మేము మర్యాద బిహేవ్ చేస్తలేము. మాకు కావాల్సిన జాబులు మేము అడుగుతున్నాం. మా పరిస్థితులు ఏం బాగోలేవు. ఇంట్లో పరిస్థితులు వాళ్ళు ఏమంటున్నారు, మేము జాబులు వస్తాయా, మీరు ఏం చదువుతున్నారు, అసలు ఎప్పుడు వస్తాయి జాబులు అని పేరెంట్స్ అడుగుతున్నారు. దానికి మా సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు జాబులు ఉంటే దాంట్లో తెచ్చుకోకపోతే మా తప్పు. అస్సలు జాబ్స్ లేనప్పుడు మాకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి జాబ్లు? మీరే చెప్పండి. ఇంకా మాకు న్యాయం చేయాలండి. అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో ఉండి చదువుకుంటున్నారు అంటే ఒక పార్టీ ముసుగులోనే నిరుద్యోగులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు అంటున్నారు. లేదు, అందరు ఉన్నారు కానీ చాలామంది ధైర్యం చేస్తలేరు. మేమేం తప్పు చేస్తలేము కాబట్టి నిర్భయంగా వచ్చి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకున్న ప్రాబ్లం నేను షేర్ చేసుకుంటున్నా. విద్యార్థులు అందరు లోపల ఉన్నది ఇదే, కానీ కొందరేమో చూపిస్తున్నారు, కొందరు చూపించలేకపోతున్నారు. అదే పరిస్థితి జరుగుతుంది. నమ్మకం ఉందా ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తున్నారు? నేనైతే రేవంత్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే మేము ఓటేసి గెలిపించుకున్నాం. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మాకు డబ్బులు ఇచ్చినా కూడా ఈసారి రేవంత్ రెడ్డి జాబ్స్ ఇస్తారని ఒకటే నమ్మకంతోనే నేను మాత్రం కాంగ్రెస్ కేసు గెలిపించుకున్నాం. ఇప్పటికి కూడా మాకు రెస్పెక్ట్ ఉంది. ఏ మాత్రం ఆ మర్యాద బిహేవ్ చేస్తలేదు. మా 19,000 మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాము, నమ్ముతున్నామండి రేవంత్ రెడ్డి గారు.